హాయ్ అండి. వెల్కమ్ టు స్పైస్ అప్ విత్ సాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే చికెన్ ములంకాడ కర్రీ అయితే చేసుకుందామండి. ఈ కాంబినేషన్లో కర్రీ చాలా బాగుంటుందండి. రెసిపీ చెప్పేస్తాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేయండి. కర్రీ కోసం అయితే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడవుగా ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి. ములంకాళ్ళు కూడా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా సామాన్లు కూడా తీసుకొని పెట్టుకోవాలి. చికెన్ని సాల్ట్ నిమ్మరసం వేసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మసాలా సామాన్లు అయితే వేసుకోవాలి. మసాలా సామాన్లు వేగిన తర్వాత అయితే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుతూ వేపుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా కలుపుతూ వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది, కర్రీ బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఉల్లిపాయ ముక్కల్ని ఇలా వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడానికి ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుతూ వేపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉల్లిపాయలను అయితే మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే ఉల్లిపాయలు అయితే వేగిపోతాయండి. ఉల్లిపాయలు బాగా వేగి ఇలా మెత్తగా అయితే సరిపోతుంది. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత అయితే ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే టమాటాలు అయితే ఇలా మగ్గిపోతాయండి. వీటిని అయితే మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటాలు ఇలా మెదుపుకుంటూ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని చికెన్ అయితే వేసుకోవాలి. చికెన్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టుకొని చికెన్ని బాగా మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా చికెన్ నుంచి వాటర్ బయటకు వచ్చేటప్పుడే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి బాగా పట్టేలా బాగా కలుపుకొని ఇంకొక 10 నిమిషాలు అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే చికెన్లోంచి అంతేలా వాటర్ బయటకు వస్తుంది. వాటర్ అంతా ఇంకిపోయేలా బాగా కలుపుతూ దగ్గరికి అయితే మగ్గించుకోవాలి. చికెన్లో వాటర్ అంతా ఇలా మగ్గిపోయిన తర్వాత అయితే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ముల్లంకాడ ముక్కలను కూడా వేసుకోవాలి. ముల్లంకాడ ముక్కలు వేసిన తర్వాత మొత్తం బాగా కదిపేయకుండా ఇలా ఒకసారి గరిటతో అనుకొని ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ముల్లంకాడ ముక్కలు మొత్తం చికెన్లో కలిసేలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇంకో 2 నిమిషాలు అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇందులోకి కారం అయితే వేసుకోవాలి. కొంచెం సాల్ట్ని కూడా వేసుకోవాలి. వేసుకొని గరిటె పెట్టి కదపకుండా 2 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని సాల్ట్, కారం బాగా చికెన్లో మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని గ్రేవీ కోసం ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే చికెన్ అయితే ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే ఆయిల్ అనేది ఇలా పైకి తేరుతుంది. ఆయిల్ పైకి తేరే వరకు చికెన్ అయితే బాగా ఉడికించుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్ ముల్లంకాడ బాగా ఉడికిందో లేదో చూసుకోవాలి. చూసుకొని ఇంకో 2 నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత అయితే మూత తీసుకొని ఇందులోకి చికెన్ మసాలా అయితే వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. అప్పుడే చికెన్కి మసాలా బాగా పడుతుంది. చికెన్ అయితే
ఉడికిపోయిందండి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. అంతేనండి, చికెన్ ములంకాడ కర్రీ అయితే రెడీ. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళడం మర్చిపోకండి.